నువ్వు పట్టుదలగా ప్రార్థన చేయాలంటే నువ్వు ఒంటరితనంలోనే పట్టుదలగా ప్రార్థన చేయగలవు. హల్లెలూయా. ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయేమో. నీ ఒంటరితనాన్ని నువ్వు దేవునితో ఒంటరి ప్రార్థన చేయడానికి ఒక చక్కని సమయంగా వినియోగించుకుంటే నీ ఒంటరితనం నీకు శాపం అవ్వదు, నీ ఒంటరితనం నీకు ఆశీర్వాదం అవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? నీ ఒంటరితనం నీకు శాపం కాదు. ఒంటరితనము నువ్వు నిరాశ పడడానికి ఒక మంచి అనుకూలమైన సమయమే కాదు. ఒంటరితనము నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేయడానికి ఎవరు లేనప్పుడు చేసే రహస్యమైన పాపాలకు అనువైన స్థలముగా నువ్వు తీసుకోవద్దు. కానీ ఒంటరితనము నీ ప్రభువుతో ఒంటరిగా నువ్వు ప్రార్థన చేయడానికి వినియోగించుకుంటే నీ ఒంటరితనం నీకు శాపం కాదు, నీ ఒంటరితనం నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. యువర్ లోన్లీనెస్ ఈజ్ అ వండర్ఫుల్ టైమ్ టు స్పెండ్ విత్ గాడ్. నీ ఒంటరితనం దేవునితో నువ్వు గడిపే ఒక అద్భుతమైన సమయం అని ఎప్పుడూ మర్చిపోవద్దు.